హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, మీకు ఆల్రెడీ తెలుసు ఏకలవ్య బ్యాచ్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఐఐటికి వెళ్ళాలి, నాకు అడ్వాన్స్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాలి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే నేను అద్భుతంగా చేయగలుగుతానని అనుకునే ప్రతి పిల్లగాడికి కూడాను సపోర్ట్ చేస్తూ ఉన్న ఏకలవ్య ఏదైతే ఉందో, ఇది ఇంతకుముందు ఏ పిల్లాడికి అయితే ఎగ్జామ్లో 99.9% దాటిందో వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగేది. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే పిల్లలు ఎలిజిబుల్ అవుతారంటే ప్రతి పిల్లలు కూడా నేను చదవాలని అనుకుంటున్నాను అనే ప్రతి పిల్లాడు కూడా ఈ బ్యాచ్ని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏకలవ్య బ్యాచ్లోకి వెళ్ళాలనుకునే పిల్లలు, సార్ నేను ఏదేమన్నా ఎగ్జామ్ రాసి స్కాలర్షిప్ సంపాదించి డైరెక్ట్గా వెళ్ళొచ్చా లోపలికి అంటే దీని ఫీ స్ట్రక్చర్ ఏంది మొత్తం చెప్తాను. సో స్కాలర్షిప్ టెస్ట్ అనేది కూడా దీనికి ఉంది. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ రేపే జరగబోతుంది, కానీ మీరు ఈరోజు ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్లీ ఎన్రోల్ ఇంటూ ఏకలవ్య ఎట్ 25% ఆఫ్ అని ఉంది. ఏకలవ్య 25% స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ఫామ్ లింక్ అని ఉంది. సో ఎగ్జామ్ లింక్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ లింక్ పైన మనం క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా రేపు ఎగ్జామ్ రాయొచ్చు. రేపే ఎగ్జామ్ ఉండబోతుంది 22వ తారీఖున. సో ఒకవేళ ఈ ఎగ్జామ్లో మీరు మంచిగా మార్క్స్ సాధిస్తే మాత్రం సూపర్ డూపర్గా మీకు ఇందులో చాలా వరకు ఫీజు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది ఏ విధంగా తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏకలవ్య గురించి, దీని టైం ఫ్రేమ్ ఏంది, షెడ్యూల్ ఏంది ఒకసారి చూడండి. ఇందులో మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని చెప్పి 4 ఫేజులు ఉంటాయి. అసలు ఈ ఫస్ట్ ఫేజ్లో అయితే 1 అవర్ క్లాస్ డైలీ వర్క్ ఉంటుంది, హోంవర్క్ ఇవ్వరు. తర్వాత 2 అవర్ క్లాస్ డైలీ వర్క్ ఉంటుంది, 3 అవర్స్ హోంవర్క్ ఇస్తారు. డైలీ టెస్ట్ ఆఫ్ 3 అవర్స్ ఉంటుంది, 3 సార్లు టెస్ట్లు పెడతాడు, 3 అవర్స్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 2 అవర్ క్లాస్ డైలీ 8 to 10 అవర్స్ హోంవర్క్ ఉంటుంది. ఈ హోంవర్క్లో రాని క్వశ్చన్స్ అన్ని మళ్ళీ ఈ 2 అవర్స్లో మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఏకలవ్యకి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చూసుకుంటే ఫేజ్ 1 లెక్చర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, లెక్చర్ 1 మెకానిక్స్ అటామిక్ స్ట్రక్చర్ సీక్వెన్స్ అండ్ సిరీస్, లెక్చర్ 2 మెకానిక్స్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇట్లాగా. సో ఈ విధంగా మీకు ఆల్రెడీ దాంట్లో డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు దీని ప్రైస్ వచ్చేసి 20,000 ఉంది. అంటే మీకు అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయేదాకా వీళ్ళు ఇక్కడ కోచింగ్ ఇస్తారు కాబట్టి, సార్ నాకు దీని మీద డిస్కౌంట్ కావాలి సార్ అని అంటే మీరు KT25 అనేది ఒకవేళ యూజ్ చేస్తే, KT25 అనేది ఒకవేళ కోడ్ యూజ్ చేస్తే కింద ఆల్రెడీ మీకు ఉంది 25% ఆఫ్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సార్ నాకు ఇట్లా అంటే 25% ఆఫ్ వచ్చిన తర్వాత 20,000 కాస్త మీకు కేవలం 15,000లోనే మీకు దీని ప్రైస్ అనేది వచ్చేస్తుంది. 15,000లోనే మీకు దీన్ని తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇంకా డిస్కౌంట్ కావాలనంటే అప్పుడు మీకు స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉన్నది. అది ఎప్పుడు ఉందా సార్? ఎప్పుడో లేదు, రేపు ఉంది ఎగ్జామ్. రేపు మీరు హ్యాపీగా రాయొచ్చు. సార్ మేము ఇప్పటిదాకా చదువుకున్న నాలెడ్జ్ తోటి ఎగ్జామ్ రాసుకోవచ్చా? సూపర్ డూపర్గా మీరు ఇప్పటిదాకా చదువుకున్న నాలెడ్జ్ తోటి కూడా ఎగ్జామ్ రాయొచ్చు. సో స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ ఏకలవ్య. సో మీకు ఏకలవ్య జై ఎంట్రన్స్ టెస్ట్ 1 టెస్ట్, 2nd టెస్ట్, 3rd టెస్ట్, ఇట్లా 3 టెస్టులు ఉంటాయి. కానీ రేపు జరగబోయే టెస్ట్ మాత్రమే ఎందుకు అంత ఇంపార్టెంట్ సార్ అంటే, బాబు చెప్తాను వినండి. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్ ఏదైతే, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. మీకు ఈ 23వ తారీఖు నుంచి ఆ ఫేజ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఒకవేళ లేట్గా ఎగ్జామ్ రాశారనుకో 29వ తారీఖు, ఇక్కడ 1 వీక్ మీరు మిస్ అవుతారు. ఒకవేళ అక్టోబర్ 2కి పోయారనుకోండి, ఇక్కడ 2 వీకులు, అంటే దాదాపుగా 2 వీక్స్ మీరు లాస్ అవుతారు. సార్ మరి ఫస్ట్ టెస్ట్ నేను రాశాను, క్వాలిఫై కాలేదు, నాకు మంచి పర్సంటేజ్ రాలేదు, మంచి స్కాలర్షిప్ రాలేదు, నేను సెకండ్ టెస్ట్ కూడా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. సార్ 3rd టెస్ట్ కూడా రాసుకోవచ్చా అంటే నేను రాసిన పిల్లగాడినే మళ్ళీ రాసుకోవచ్చు అంటే 3 సార్లు రాయొచ్చు. సో ఒకవేళ 3 సార్లు నీకు మంచి స్కాలర్షిప్ ఇస్తే జాయిన్ కావచ్చు. లేదా నా కోడ్ ఉంది KT25 అనేది వాడితే మీకు ఫ్లాట్గా 25% అనేది డిస్కౌంట్ ఇప్పుడే వస్తుంది. రైట్. సో దీంట్లో ఏమేమి అడుగుతారు సార్ అంటే 10 SCQ అండ్ 5 న్యూమరిక్ ఇన్ సబ్జెక్ట్ PCM, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో మిమ్మల్ని అయితే 10 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ 10 క్వశ్చన్స్లో 10+5 న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని సంబంధించిన ఒకవేళ ఆన్సర్లు మీరు ప్రాపర్గా రాసి ఒకవేళ మీరు స్కాలర్షిప్ గెలుచుకుంటే ఎంత స్కాలర్షిప్ వస్తుంది సార్ అని చెప్తున్నాను. ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, రేపే ఎగ్జామ్ ఉన్నది. దాని లింక్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. రైట్. సో ఒకవేళ మీకు మార్క్స్లో ఈ ఎగ్జామ్లో మార్క్స్ 25% కంటే తక్కువ వచ్చింది అనుకోండి,
అప్పుడు మీరు ఏం చేస్తారు, నా కోడ్ ఉందిగా KT25 వాడండి, మీకు 25% డైరెక్ట్గా డిస్కౌంట్ వస్తుంది. లేదు సార్ నా మార్క్స్ 25% నుంచి 40% వరకు వచ్చినాయి, 100 మార్కులకు పెడితే నీకు 25 నుంచి 40కి మధ్యలో వచ్చినాయి అనుకోండి, ఆ కేసులో నీకు 35% దీని మీద స్కాలర్షిప్ అనేది వస్తుంది. లేదు నాకు 40% కంటే ఎక్కువ వచ్చినాయి, 40 నుంచి 60% వరకు వస్తే నీకు 45% వరకు, ఇందులో వరకు కాదు ఎగ్జాక్ట్గా 45% స్కాలర్షిప్ ఉంటుంది, కంప్లీట్ కట్ ఉంటుంది. మోర్ దాన్ 65, 60 to 75, 60% నుంచి 70% వరకు, ఒకవేళ 75% వరకు మార్కులు కింద వస్తే నీకు 55% స్కాలర్షిప్ ఉంటుంది ఇందులో. అంటే ఈ 20,000లో 55 అంటే దాదాపుగా నువ్వు ఒక 18,000 9,000 అట్లా కడతావు. సో ఒకవేళ సార్ నాకు 75% కంటే ఎక్కువ వస్తే, 75% కంటే ఎక్కువ వస్తే, నీకు 75% కంటే ఎక్కువ వస్తే 65% కట్ చేస్తారు. 65% కట్ చేసి మిగిలిపోయిన 35% మీరు కట్టాలి. అంటే దాంట్లో థర్డ్ ఎంత అయింది, 6,600 సంథింగ్ ఏమో వస్తుంది. సో ఇక్కడ మీరు మీ టాలెంట్ని చూపిస్తూ ఒకవేళ మీరు స్కాలర్షిప్ పొందాలంటే ఈజీగా పొందొచ్చు. ఎగ్జామ్ అయితే కొంచెం పర్వాలేదు, మోడరేట్గానే ఉంటుంది, మీరు హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయొచ్చు ఎగ్జామ్ని. రేపు ఎలాగా సండే కాబట్టి రేపైతే ఎగ్జామ్ రాయండి. దానికి ఎలా ఎన్రోల్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ కింద ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, సో ఇక్కడ మీకు కనపడుతుందా, ఇది నా క్లాస్ నడుస్తూ ఉంది కదా, క్లాస్ నడుస్తూ ఉంది, కింద మీకు కనపడతా ఉంటుంది చూడండి. సో ఇక్కడ డైరెక్ట్లీ ఎన్రోల్ ఇంటూ ఏకలవ్య 25, దాని కింద ఏకలవ్య 2025 స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ఫామ్ లింక్ అని ఉంది. ఫామ్ లింక్ రెండోది అనమాట, ఫస్ట్ది కాకుండా సెకండ్ది. సెకండ్ దాని మీద మీరు ఒకవేళ క్లిక్ చేస్తే, ఇట్లా క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ ఫామ్ ఓపెన్ అయింది. మీ పేరు రాయండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు సార్? ఒక రోజే రాద్దాం అనుకుంటున్నాను, 2 రోజులు రాద్దాం అనుకుంటున్నాను, 3 రోజులు రాద్దాం అనుకుంటున్నాను. లేదు సార్ అన్ని రాద్దాం అనుకుంటున్నాను సార్, 22 రాస్తా, 29 రాస్తా, 2 అక్టోబర్ కూడా రాస్తా, ట్రై చేస్తా. నేను దేంట్లో ఎక్కువ మార్కులు వస్తాయో చెప్పలేను కదా, కాబట్టి అన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి మీరు అన్ని ఆల్ ద అబౌట్ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత విచ్ కమ్యూనిటీ ఛానల్ యూ ప్రిఫర్ టు గెట్ అప్డేట్స్ ఆఫ్ ఏకలవ్య, విచ్ కమ్యూనికేషన్ అంటే వాట్సాప్లో నీకు కావాలనుకుంటున్నావా, టెలిగ్రామ్లోనా, ఈమెయిల్లోనా, ఎనీవన్ ఏదైనా ఓకేనా. నాకు తెలిసినంత వరకు మీరు వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే టెలిగ్రామ్ కంటే మీరు వాట్సాప్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి. నాకు టెలిగ్రామ్ కూడా కావాలంటే మనకి ఏకలవ్యకి సంబంధించిన టెలిగ్రామ్ది కూడా ఉంది, చూపిస్తాను. సో ఇప్పుడు మనకి సబ్మిట్ మీద మీరు కొడతారు, సబ్మిట్ మీద కొడతారు. ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఏది, ఇవి నేము, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. డేట్ సెలెక్ట్ చేసుకోండి, వాట్సాప్ అని సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ కొట్టండి. కొట్టగానే మీకు వెంటనే మెసేజ్ కూడా వస్తుంది, ఎన్రోల్మెంట్ అయిపోయినట్టుగా మెసేజ్ వస్తుంది. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అమ్మ, దీనికి ఏం కాస్ట్ ఉండదు. ఒకవేళ స్కాలర్షిప్ వస్తే మీకు ఇస్తారు, రాకపోతే 25% మన వేదాంత తెలుగు ఛానల్ తరపున 25% ఏదైతే మినిమం ఉంటుంది. సార్ అది కాకుండా నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా కావాలి సార్ అంటే, కింద ఏకలవ్య 2025 టెలిగ్రామ్ ఛానల్ అని కనపడుతుందా, ఇది 3వ లింక్. ఈ 3వ లింక్ మీద మీరు ఇట్లా క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది మనకు కనపడుతుంది. వ్యూయింగ్ 2286 మంది ఆల్రెడీ ఉన్నారు ఇందులో. సో ప్రీవ్యూ ఛానల్లో మీకు ఇట్లా కనబడుతుంది, జేఈ ఏకలవ్య 2025 ఇన్ఫో బ్రాడ్కాస్ట్ అని ఉంది. సో దీంట్లోకి మీరు జాయిన్ అయిపోవచ్చు, ఏముండదు. కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ మీద కొట్టేస్తే మీరు లోపలికి వెళ్ళిపోతారు. క్లియరా? సో దీంట్లో ఏకలవ్యకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో షేర్ చేయడం జరుగుతుంది. సో తద్వారాగా మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఇందులో బుక్స్ కానీ, మెటీరియల్స్ సంబంధించినవి కానీ, మంచి మంచి అప్డేట్స్ కానీ అన్ని కూడా మీకు ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా అమ్మా? సో ఇక్కడ 3 లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ రాయాలంటే సెకండ్ లింక్, ఏకలవ్య టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలంటే థర్డ్ లింక్, ఫస్ట్ లింక్ వచ్చేసి ఒకవేళ మీరు ఎగ్జామ్ వద్దు నాకు అని అనుకుంటే 25% నాకు డైరెక్ట్గా కావాలనుకుంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవడానికి నన్ను అడగవచ్చు. యూ కెన్ ఆస్క్ మీ నౌ. సార్ క్లాస్ 11 స్టూడెంట్స్ అగ్నిలో జాయిన్ అవ్వచ్చా? ఏ క్లాస్గా జాయిన్ అవ్వచ్చు. 11th క్లాస్ పిల్లలు మీరు ఏ క్లాస్గా జాయిన్ అవ్వచ్చు. సార్ వేదాంత ఎంసెట్ బుక్స్ పీడిఎఫ్స్ అచీవర్స్ బ్యాచ్లో పెట్టరా సార్? ప్లీజ్ ఉండవమ్మా. ఎంసెట్ బుక్స్ మీకు ఎక్కడైనా పీడిఎఫ్ కనపడితే నాకు పంపించండి, నేను అవి పెడతాను. నా దగ్గర అయితే లేవు ఏమి. మీకు ఎక్కడైనా నిజంగా ఎంసెట్ బుక్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఎవడైనా తయారు చేస్తున్నారా? ఎందుకంటే ఎంసెట్ బుక్స్లో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి తెలుసా? చాలా ఉంటాయి. దాన్ని పీడిఎఫ్లో ఫార్మాట్లో పంపించరాదు, టెక్స్ట్ బుక్ లాగానే ఉంటాయి. ఏదో సార్ నా దగ్గర ఎంసెట్కి సంబంధించిన ఒక బుక్ అరిహంత్ కానీ, సింగేజ్ కానీ, ఇంకా దిశ కానీ, ఇంకేదేదో ఓస్వాలు చాలా ఉన్నాయి కదా.
సో అవన్నింటిలో ఏదన్నా ఒక పీడిఎఫ్ మీ దగ్గర ఉంటే, ఎవరి దగ్గర అయినా సరే మన రాష్ట్రాలలో ఉంటే నాకు పంపించండి, నేను అందరికి ఫ్రీగా దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఎక్కడ పీడిఎఫ్ నాకు తెలిసి ఉండవయ్యి. మీకు దీప్తి సిరీస్లో ఉండవు, మన దీంట్లో ఉండవు. జై మాత్రం దొరుకుతాయి, మనకి ఎంసెటీ మాత్రం దొరకవు. దొరికితే నేనే అప్లోడ్ చేస్తాను, నేనే పంపిస్తాను. అవి లేవు. నాకు టెలిగ్రామ్లో కూడా పెట్టారు, నేను అందరికి కూడా కమెంట్ చేశాను. క్లాస్ 11 వాళ్ళు ఏ క్లాస్గా చేరొచ్చమ్మా? సార్ నాకు మెయిన్స్లో 120 మార్క్స్ వస్తున్నాయి ఎవ్రీ వీక్ ఫస్ట్ ఇయర్లో. ఓకే ఐజాక్ న్యూటన్, సూపర్. మరి అయితే మంచి ఫామ్లోనే ఉన్నట్టు. 120 మార్క్స్ నువ్వు ఫస్ట్ ఇయర్లో తెచ్చుకుంటున్నావు అంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నీకు అవగాహన పెరుగుతుంది కాబట్టి, ఇంకొంచెం సబ్జెక్ట్ ఇంకా అర్థమయ్యే అవగాహన పెరుగుతుంది కాబట్టి నాకు తెలిసి సూపర్ డూపర్గా నువ్వు నెక్స్ట్ ఇంకా బాగా చేయగలుగుతావు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత. ఆల్ ద వెరీ బెస్ట్. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తూ ఉండు, ఓకేనా? రైట్. వేదాంతు బుక్స్ కావాలని అనుకుంటే మాత్రం నేను దానికి సంబంధించిన మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? అగ్ని బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉంటుంది. సో ఒక్కటే ఒక రోజు మిగిలిపోయింది అగ్ని బ్యాచ్కి. అగ్నిలో అగ్ని పుట్టించబోతున్నాం మనం, ఓకే? రైట్. సో సార్ డిలీటెడ్ పోర్షన్ పెట్టండి చిన్ను. సో మేజర్గా ఏంటంటే అమ్మ, ఇందులో మీకు డిలీటెడ్ పోర్షను, అసలు అడ్వాన్స్కి సంబంధించిన పోర్షను, అంటే నీకు పనికిరాని అవన్నీ యూజ్ లేని, అర్థమవుతుంది. ఇప్పుడు అరటిపండు ఉంది, మీరు ఏమంటే సార్ అరటిపండ్ల పైన తొక్క కూడా నాకు కావాలి సార్ అంటున్నారు. సార్ అరటిపండు పైన తొక్క ఉంటే నువ్వేం చేయాలి? ఒలవాలి కదా, మొత్తం టైం వేస్ట్ కావట్లే నీకు. నువ్వు తినాల్సింది పండు, నేను తీసి నోట్లో పెడుతున్నా డైరెక్ట్గా. తినరా బాబా నీకు ఇస్తున్నా, ఇట్లా డైరెక్ట్గా తినని చెప్పి ఇచ్చేస్తున్నా. ఇంకేంది, మంచిగా చేతులు కడుక్కొని డెటాల్ తోటి అంతా బాగా చేసి నేను తొక్క తోలిసి నీకు ఇస్తున్నా. నువ్వేమంటున్నావు అంటే నాకు తొక్క కూడా కావాలి, తొక్క కూడా తింటా అంటున్నావు. తొక్కని తినొద్దు, ఎందుకంటే దాన్ని యూజ్లెస్, అది పనికిరాదు. సో డిలీటెడ్ సిలబస్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది మాట్లాడుకునేది జేఈ మెయిన్స్కి సంబంధించింది కాబట్టి, జేఈ మెయిన్స్లో అసలు దాని నుంచి క్వశ్చన్సే అడగనరా బాబా అని ఆయన అంటా ఉంటే, ఎన్టీఏ వాళ్ళు అంటా ఉంటే, నువ్వు ఆ డీటెయిల్స్ ఎందుకు చెప్పమంటున్నావు? యూజ్లెస్ కదా అవన్నీ, మీకు అనవసరమైన బర్డెన్ కదా. సో మ్యాక్సిమం ఏదైతే నిజంగా ఎన్టీఏ వద్దని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగింది, అలాంటి వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంది, ఒక క్వశ్చన్ కూడా రాదు, అందులో అడగలే. మ్యాథమెటికల్ రీజనింగ్ ఉంది, అది డిలీటెడ్, ఈ అసలు అడగడు, అవి ఎందుకు చెప్పాలి? మ్యాథమెటికల్ ఇండక్షన్ కానీ మ్యాథమెటికల్ రీజనింగ్ కానీ ఇవి అవసరం లేదు కదా. సో కాంప్లెక్స్ నెంబర్స్లో కొంతవరకు తీసేసాడు, ఆ కొంత కూడా నేను చెప్తాను, ట్రై చేస్తాను అది కూడా చెప్పడానికి. అంతే తప్ప డిలీట్ అయిపోయిన టాపిక్స్ చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, మీకు అది యూజ్ ఉండదు. ఓపీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇప్పుడు పోయి మీరు తీసుకోవచ్చమ్మా, ఇది మీకు పనికి వస్తుంది. 2025 సంవత్సరం చివరి వరకు మీకు అది యూజ్ ఉంటుంది. డ్రాపర్స్కి చేస్తాను కార్తీక్, గుర్తుపెట్టుకుంటాను, నువ్వు చాలాసార్లు అడుగుతున్నావు డ్రాపర్ స్ట్రాటజీ కావాలని. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. సార్ 11th క్లాస్ అగ్ని బ్యాచ్లో 11th క్లాస్ కంప్లీట్ సిలబస్ ఉంటుందా? సిద్ధమ్మ, ఎస్ అమ్మా, కంప్లీట్ 11th క్లాస్ సిలబస్ మొత్తం కూడా మీకు టీచ్ చేయబోతున్నాము. 11th క్లాస్ అంటే ఏ 11th క్లాస్ సార్? ఏపీ తెలంగాణకి సంబంధించిన 11th క్లాస్. అంటే సిబిఎస్ పిల్లలకి మేబీ ఒక టాపిక్ తక్కువ ఉండొచ్చు, ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్స్ తక్కువ ఉంటాయి, బట్ అది మాకు సంబంధం లేదు. ఏపీ తెలంగాణలో మన బోర్డ్ ఎగ్జామ్స్లో ఏ సిలబస్ అయితే మొత్తం చాప్టర్ స్పేర్స్ నేమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన జేఈ కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? రైట్. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. చాలామంది జాయిన్ అయిపోయారు, నాకు తెలుసు ఈ రోజు వరకు ఆఫర్ ఉండొచ్చు పోవచ్చు, చెప్పలేము, ఓకే? రైట్. మళ్ళీ ఒక వీడియో చేస్తా, ఆ వీడియోలో మళ్ళీ కలుస్తాం మీకు దాని గురించి, ఓకేనా? రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏకలవ్య గురించి ఈ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, డెఫినెట్గా దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను, ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 to 30 వస్తున్నాయి మ్యాథ్స్లో. ఓ రైట్, మిగిలినవి చదవడానికి సార్. ఓకే ఓకే, కంప్లీట్గా చెప్తామమ్మా. ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్నీ కూడా మీకు ఏదైతే జేఈకి అవసరమో ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్ ఏవైతే అన్నీ చెప్తాం, చాలా యూజ్ అవుద్ది అది మీకు. సార్ డ్రాపర్స్ ఇంకోటి తీసుకుంటే బెటర్, తీసుకోండి. ఎందుకంటే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అది 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మీరు మళ్ళొకసారి పోయి అప్లై చేయండి. ఏముంది, డేట్ మారుతుంది అంతే, ఏముండదు. ఈ సర్టిఫికేట్ చూపించి అన్న నాకు ఇంకోటి తీయనండి అంటే మీ సేవలో 100 రూపాయలు తీసుకుంటాడు, ఒక సర్టిఫికేట్ తీసిస్తాడు, అంతే. తీసుకుంటే బెటర్, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్ ఎవరీ.